నమస్కారం. భారతదేశంలో ఈ ఫ్యామిలీ ప్రాపర్టీ విషయాలు అమ్మో ఎంత కాంప్లికేటెడ్ కదా. అవును, నిజమే. తరతరాలుగా వచ్చే ఆస్తుల పంపకాల దగ్గర ఎంత గొడవలు జరుగుతాయో మనం రోజూ చూస్తూనే ఉంటాం. నిజమే. దీనికొక ముఖ్య కారణం బహుశా ఆ చట్టపరమైన విషయాల్లో సరైన అవగాహన లేకపోవడమేమో. అవును, అందుకే ఈరోజు మనం కొంచెం లోతుగా వీటి గురించి మాట్లాడుకుందాం, ముఖ్యంగా హిందూ ఫ్యామిలీ లాలోని కొన్ని కీలకమైన కాన్సెప్ట్స్. తప్పకుండా. ప్రధానంగా అసలు ఈ హిందూ జాయింట్ ఫ్యామిలీ అంటే హెచ్యుఎఫ్ అంటే ఏంటి? అలాగే ఈ కోపర్సనరీ అనే పదం వింటూ ఉంటాం కదా. అవును, కోపర్సనరీ. దాని అర్థమేంటి? ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఇది చాలా ముఖ్యం. కరెక్ట్. హెచ్యుఎఫ్, కోపర్సనరీ. వీటితో పాటు ఇంకా హిందూ వారసత్వ చట్టంలో రెండు ముఖ్యమైన స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి కదా, మితాక్షర అని, దయాభగ అని. అవును, మితాక్షర మరియు దయాభగ. వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అంటే ఇండియాలో చాలా చోట్ల మితాక్షర సిస్టమ్ ఫాలో అవుతారని విన్నాను. కరెక్ట్. ఎక్కువ శాతం అదే. కానీ బెంగాల్, అస్సాం లాంటి కొన్ని ప్రాంతాల్లో దయాభాగా సిస్టమ్ ఉంటుంది. ఓ, మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి ఫండమెంటల్గా? చూడండి, ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే ఆస్తిపై హక్కు ఎప్పుడు వస్తుంది అనే దానిలో. మితాక్షర ప్రకారం హక్కు పుట్టుకతో వస్తుంది. రైట్ బై బర్త్ అంటాం కదా. రైట్ బై బర్త్, ఓకే. అంటే ఒక కోపాసునర్కి కొడుకు పుట్టగానే 2005 తర్వాత కూతురు పుట్టినా సరే ఆ బిడ్డకు జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో వాటా వచ్చేస్తుంది ఇమ్మీడియట్లీ. ఓ, పుట్టుకతోనే? అవును. కాని దయాభాగాలో అలా కాదు. అక్కడ ఆస్తి యజమాని చనిపోయిన తర్వాతే వారసులకు హక్కు వస్తుంది, అంతకుముందు రాదు. వావ్, అది చాలా పెద్ద తేడా కదా. మితాక్షరాలో పుట్టుకతోనే రైట్, దయాభాగాలో ఓనర్ చనిపోయాకే రైట్. సరే. అవును. మరి ఈరోజు మనం ఈ విషయాల గురించి ఇంకా లోతుగా ఏం తెలుసుకోబోతున్నాం? మనం కొన్ని లీగల్ రీసెర్చ్ పేపర్స్, అనాలిసిస్, కోర్టు తీర్పులు కూడా చూస్తున్నాం కదా. అవును. వాటి ఆధారంగా మన లక్ష్యమేంటంటే ఈ మితాక్షర, దయభాగా మధ్య తేడాలను స్పష్టంగా అర్థం చేసుకోవడం. ఓకే. హెచ్యుఎఫ్, కోపార్సనరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడటం. ఆస్తిని ఎవరు మేనేజ్ చేస్తారు అంటే కర్త పాత్ర ఏంటి, ఆయన పవర్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి. రైట్, కర్త. అలాగే ఆస్తి విభజన అంటే పార్టిషన్, అది ఎలా జరుగుతుంది, ఎవరు అడగవచ్చు, ఎవరికి వాటా వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మహిళల ఆస్తి హక్కులు, అవి కాలక్రమేణా ఎలా మారాయి. ముఖ్యంగా 1956 హిందూ సక్సెషన్ యాక్ట్, ఆ తర్వాత వచ్చిన ఆ రెవల్యూషనరీ 2005 అమెండ్మెంట్. 2005 అమెండ్మెంట్ చాలా కీలకమైంది కదా అది. అవును, చాలా. అలాగే ఆ ల్యాండ్ మార్క్ వనితా శర్మ తీర్పు తర్వాత అసలు పరిస్థితి ఎలా మారింది, ఇవన్నీ వివరంగా చూద్దాం. సౌండ్స్ ఫ్యాసినేటింగ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ముందుగా ఈ హెచ్యుఎఫ్, కోపార్సనరీ వీటి మధ్య తేడా స్పష్టంగా తెలుసుకుందాం. అసలు హెచ్యుఎఫ్ అంటే ఏంటి? లీవ్స్ అన్మ్యారీడ్ డాటర్స్తో కలిసి ఉమ్మడిగా ఉంటూ జాయింట్ ప్రాపర్టీని ఎంజాయ్ చేసే ఒక యూనిట్ అన్నమాట, ఒక ఫ్యామిలీ యూనిట్. ఓకే, ఇది పుట్టుకతో వస్తుందా లేక ఏదైనా అగ్రిమెంట్ ద్వారా ఏర్పడుతుందా? లేదు లేదు, ఇది కాంట్రాక్ట్ వల్ల ఏర్పడేది కాదు, పుట్టుకతో అంటే బై లా ఏర్పడుతుంది. చందర్సేన్ కేసులో సుప్రీంకోర్టు కూడా చెప్పింది, సాధారణంగా ఒక హిందూ ఫ్యామిలీని జాయింట్గానే ప్రెజ్యూమ్ చేస్తారని, వాళ్ళు విడిపోయారని ప్రూవ్ చేస్తే తప్ప. అంటే డీఫాల్ట్గా జాయింట్ ఫ్యామిలీనే అన్నమాట. అవును. దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే ఫ్యామిలీలో సీనియర్ మోస్ట్ మేల్ మెంబర్, ఆయననే కర్త అంటాం. సరే, హెచ్యుఎఫ్ అంటే అది. మరి కోపార్సనరీ, ఇది హెచ్యుఎఫ్లో భాగమేనా లేక వేరేనా? మంచి ప్రశ్న అడిగారు. కోపార్సనరీ అనేది హెచ్యుఎఫ్లోని ఒక చిన్న గ్రూప్. అంటే హెచ్యుఎఫ్ సభ్యులందరూ కోపార్సనర్స్ కాదు. ఓకే. ట్రెడిషనల్లీ పాతం డితాక్షణ లా ప్రకారం ఆస్తిని కలిగి ఉన్న లాస్ట్ పర్సన్ నుంచి 4 తరాల మేల్ డిసెండెంట్స్ మాత్రమే కోపార్సనర్స్ అయ్యేవారు. కొడుకు, మనవడు, మునిమనవడు. అంటే కేవలం మగవాళ్లే, 4 తరాలు. అవును, ట్రెడిషనల్లీ వీరికి మాత్రమే పుట్టుకతో జాయింట్ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ అంటే హక్కు వస్తుంది. అయితే 2005 తర్వాత కుమార్తెలు కూడా కోపార్సనర్స్ అయ్యారు. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఓ రైట్, 2005 తర్వాత డాటర్స్ కూడా కోపార్సనర్స్. అంటే హెచ్యుఎఫ్లో మెంబర్స్ చాలామంది ఉండొచ్చు, వైవ్స్, అన్మ్యారీడ్ డాటర్స్ అందరూ. కానీ కోపార్సనరీలో మాత్రం కేవలం ఆస్తిలో పుట్టుకతో హక్కు ఉన్నవాళ్లే ఉంటారు. అంటే ఇప్పుడు కొడుకులతో పాటు కూతుర్లు కూడా. ఎగ్జాక్ట్లీ. వీళ్లకే పార్టిషన్ అడిగే హక్కుంటుందా? అవును, కోపార్సనర్స్ మాత్రమే పార్టీషన్ డిమాండ్ చేయగలరు.
హెచ్యుఎఫ్లోని ఇతర సభ్యులకు మెయింటెనెన్స్ పొందే హక్కుంటుంది, కానీ వాళ్ళు పార్టీషన్ కోరలేరు ట్రెడిషనల్లీ. ఇంకో విషయం, కోపార్ట్నర్ వాటా ఫిక్స్ కాదంటారు కదా? కరెక్ట్. అది ఫిక్స్ కాదు. కుటుంబంలో ఎవరైనా పుడితే అంటే కొత్త కోపార్సనర్ వస్తే అందరి షేర్ తగ్గుతుంది. ఎవరైనా కోపార్సనర్ చనిపోతే సర్వైవర్షిప్ ప్రిన్సిపల్ ప్రకారం మితాక్షరాలో మిగతా వాళ్ల షేర్ పెరుగుతుంది. దీన్నే ఫ్లక్చువేటింగ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇది మితాక్షరాలో ఒక కీ ఫీచర్. దయభాగాలో ఇలా ఉండదు. గాట్ ఇట్. ఇది క్లియర్గా ఉంది. ఇప్పుడు మితాక్షర వర్సెస్ దయాభాగాగే వద్దాం. రైట్ బై బర్త్ వర్సెస్ రైట్ ఆఫ్టర్ డెత్ అనేది మెయిన్ డిఫరెన్స్ అన్నారు కదా. అవును. ఇంకేం తేడాలున్నాయి వీటి మధ్య? ఇది కేవలం హక్కు ఎప్పుడొస్తుందనే విషయం గురించేనా, లేక ఇంకా ఫండమెంటల్ తేడాలున్నాయా? చాలా తేడాలున్నాయి. ఇది రెండు వేర్వేరు ఫిలాసఫీస్ లాంటిది అని చెప్పొచ్చు. ఓ. ఒకటి ఓనర్షిప్ స్వభావం, నేచర్ ఆఫ్ ఓనర్షిప్. మితాక్షరాలో ఇది జాయింట్ ఓనర్షిప్. తండ్రి కొడుకులు అందరూ కో ఓనర్స్. తండ్రికి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీద అబ్సల్యూట్ పవర్ ఉండదు. అంటే అందరిది అన్నమాట. అవును. కాని దయభాగాలు తండ్రి బ్రతికున్నంతకాలం ఆ ప్రాపర్టీ ఆయనదే. ఆయనకు పూర్తి కంట్రోల్ ఉంటుంది. అబ్సల్యూట్ ఓనర్. ఆయన చనిపోయాకే కొడుకులకు హక్కు వస్తుంది, అది కూడా డిఫైన్డ్ షేర్స్లో. ఓకే, తండ్రి బ్రతికుండగా ఆయనిష్టం. అవును. రెండోది రైట్ టు పార్టిషన్. మితాక్షరాలో కొడుకు లేదా 2005 తర్వాత కూతురు ఎప్పుడైనా పార్టిషన్ అడగవచ్చు. తండ్రి బ్రతికుండగానే అడగొచ్చు. తండ్రి బ్రతికుండగానే. అవును. కాని దయభాగాలో తండ్రి బ్రతికుండగా కొడుకు పార్టిషన్ అడగడానికి లేదు. చాలా తేడా ఉంది. మూడోది ఫాదర్స్ పవర్ ఆఫ్ ఏలియనేషన్, అంటే ఆస్తిని అమ్మడం లేదా బదలాయించడం. మితాక్షరాలో తండ్రి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీని అమ్మాలంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే స్పెసిఫిక్ రీజన్స్ ఉంటేనే అమ్మగలరు. కాని దయభాగాలో తండ్రికి తన ప్రాపర్టీ మీద, అది యాన్సెస్ట్రల్ అయినా సెల్ఫ్ అక్వైర్డ్ అయినా, పూర్తి అధికారం ఉంటుంది. ఆయన ఇష్టమొచ్చినట్లు అమ్ముకోవచ్చు, గిఫ్ట్ ఇవ్వచ్చు. నో లిమిటేషన్స్. అంటే దయభాగాల ఓనర్కి ఎక్కువ స్వేచ్ఛ ఉందన్నమాట. అవును, ఒక రకంగా. నాల్గోది ఇన్హెరిటెన్స్ టైప్స్. మితాక్షరాలో రెండు రకాలుంటాయి: అన్అబ్స్ట్రక్టెడ్ హెరిటేజ్, అప్రతిబంధ దాయ, పుట్టుకతో వచ్చే హక్కు, మరియు అబ్స్ట్రక్టెడ్ హెరిటేజ్, సప్రతిబంధ దాయ, ప్రాపర్టీ ఓనర్ చనిపోయాకే వచ్చే హక్కు. ఉదాహరణకు బంధువులాస్తి. దయాభాగాలో అన్నీ అబ్స్ట్రక్టెడ్ హెరిటేజ్నే. పుట్టుకతో వచ్చే హక్కు అనే కాన్సెప్ట్ లేదు. ఓకే, సో బేసిక్గా దయాభాగా ఇండివిజువల్ ఓనర్షిప్కి, ప్రాపర్టీ ఓనర్ స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. కరెక్ట్. మితాక్షర జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్కి, బర్త్ రైట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇది చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు. ఇండియాలో మరి మితాక్షరానే ఎక్కువ చోట్ల అన్నారు కదా? అవును. సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియా అంతా మితాక్షరానే. దయాభాగా ప్రధానంగా వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో అమల్లో ఉంది. సరే, ఇప్పుడు ఫ్యామిలీ ప్రాపర్టీని మేనేజ్ చేసే కర్త గురించి మాట్లాడుకుందాం. కర్త ఎవరవ్వచ్చు? ఆయన పవర్స్ ఏంటి? జనరలీ కుటుంబంలో అందరికన్నా పెద్ద మగ సభ్యుడు, అంటే సీనియర్ మోస్ట్ మేల్ మెంబర్ కర్త అవుతారు. ఆయనెవరూ అపాయింట్ చెయ్యక్కర్లేదు. సహజంగా ఆ పొజిషన్ వస్తుంది. ఆటోమేటిక్గా అన్నమాట. అవును. అయితే అందరూ ఒప్పుకుంటే ఒక జూనియర్ మెంబర్ కూడా కర్త కావచ్చు. తండ్రే కర్త అయితే ఆయనకు కొన్ని అదనపు పవర్స్ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం లేదా తన పాత అప్పులు, యాంటిసిడెంట్ డెత్స్ అంటాం, తీర్చడానికి ఆస్తిని అమ్మడం లేదా తాకట్టు పెట్టడం లాంటివి. అయితే ఆ అప్పులు ఇమ్మారల్ లేదా ఇల్లీగల్ కాకూడదు. మరి మహిళలు కర్త కావచ్చా? ఇది ఎప్పుడూ పెద్ద ప్రశ్నే. ముఖ్యంగా 2005లో కూతుర్లకు కోపార్సనరీ రైట్స్ వచ్చాక దీనిపై చర్చ ఎక్కువైంది కదా. అవును, ఇది చాలా డిబేటెడ్ టాపిక్. ట్రెడిషనల్లీ అయితే మహిళలు కర్త కాదు. కాని 2005 తరువాత కుమార్తెలు కోపార్సనర్స్ అయ్యాక వాళ్లు కర్త కావచ్చా లేదా అనే దానిపై భిన్నమైన కోర్ట్ జడ్జ్మెంట్స్ వచ్చాయి. కొన్ని కోర్టులు ముడియాదు అన్నాయి, కొన్ని అవ్వచ్చు అన్నాయి. కన్ఫ్యూషన్ ఉండేది. అవును. కాని ఢిల్లీ హైకోర్టు సుజాతా శర్మ వర్సెస్ మను గుప్తా కేసులో ఒక ల్యాండ్మార్క్ తీర్పు ఇచ్చింది. 2005 తర్వాత కూతురు కోపార్సనర్ అయినప్పుడు ఆమె కర్త అవ్వడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకి లేదని చాలా స్పష్టంగా చెప్పింది. సో ద ట్రెండ్ ఇస్ డెఫినెట్లీ టువర్డ్స్ రికగ్నైజింగ్ ఫీమేల్ కర్తాస్ నౌ. ఓ, ఇంట్రెస్టింగ్. సో మహిళలు కూడా కర్త కావచ్చు. మరి కర్తకున్న పవర్స్ ఏంటి, ముఖ్యంగా ఆస్తి విషయంలో? కర్తకి చాలా పవర్స్ ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు,
ఆస్తి నిర్వహించడం, మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ అఫైర్స్ అండ్ ప్రాపర్టీ, కుటుంబానికి లీగల్ రిప్రజెంటేటివ్గా ఉండటం, కుటుంబం తరపున కాంట్రాక్ట్స్ చేసుకోవటం. అన్నింటికన్నా ముఖ్యమైన పవర్ ఆఫ్ ఏలియనేషన్, అంటే జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీని బదలాయించడం, అమ్మటం, గిఫ్ట్ ఇవ్వడం, మార్ట్గేజ్ పెట్టడం లాంటివి. కానీ ఇది ఇష్టమొచ్చినట్టు చేయడానికి లేదు కదా, మీరిందాక అన్నారు. లేదు, అస్సలు లేదు. కేవలం 3 స్పెసిఫిక్ గ్రౌండ్స్ మీదే కర్త ఆస్తిని ఏలియనేట్ చేయగలరు. చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా ఇంపార్టెంట్ కదా. అవేంటి ఆ 3 గ్రౌండ్స్? 1, లీగల్ నెసెసిటీ, అంటే కుటుంబం కోసం తప్పనిసరైన ఖర్చులు. ఉదాహరణకు కుటుంబ సభ్యుల పోషణ, మెయింటెనెన్స్, మెడికల్ ఎక్స్పెన్సెస్, ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్సెస్, పెళ్లిళ్ళు, ముఖ్యంగా కూతుర్లు పెళ్లిళ్ళు, పిల్లల చదువులు, కుటుంబం తరపున నడిచే కోర్టు కేసులు ఖర్చులు, శ్రాద్ధకర్మలు లాంటివి. ఇవన్నీ లీగల్ నెసెసిటీ కింద వస్తాయి. ఓకే, లీగల్ నెసెసిటీ. రెండోది బెనిఫిట్ ఆఫ్ ఎస్టేట్, అంటే ఆస్తికి ప్రయోజనం చేకూర్చే పనులు. ఇది కేవలం ఆస్తిని కాపాడటమే కాదు, దాన్ని ఇంప్రూవ్ చేయడం కూడా. ఉదాహరణకు బాగా పాతబడిపోయి పాడుబడిన ఇంటిని అమ్మేసి ఆ డబ్బుతో కొత్తది కొనడం, లేదా వ్యవసాయ భూమిని డెవలప్ చేసి దాని విలువ పెంచడం. అంటే ఆస్తికి మేలు జరగాలి. అవును, ఇది కర్త యొక్క ప్రుడెంట్ మేనేజ్మెంట్ని బట్టి ఉంటుంది. ఒక సాధారణ వివేకం ఉన్న వ్యక్తి ఆ పరిస్థితుల్లో ఆ పని చేస్తాడా లేదా అని చూస్తారు. రిస్కీ వెంచర్స్, అంటే లాభం వస్తుందో రాదో తెలియని పనులు సాధారణంగా బెనిఫిట్ ఆఫ్ ఎస్టేట్ కిందకు రావు. రైట్. ఇక మూడోది ఇండిస్పెన్సిబుల్ డ్యూటీస్, అంటే మతపరమైన, ధార్మికమైన, తప్పనిసరిగా చేయాల్సిన విధులు, దానధర్మాలు లాంటివి. ఈ 3 కారణాలు ఉంటేనే కర్త ఆస్తిని ఏలియనేట్ చేయగలరు. మరి ఆస్తిని కొనే వ్యక్తి పరిస్థితేంటి? వాళ్లేం చూసుకోవాలి? వాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. కర్త ఆస్తిని ఎందుకమ్ముతున్నారో సరైన కారణం, అంటే ఈ 3 ఏదో ఒకటి ఉందని నిర్ధారించుకోవాలి. లేదా కనీసం దాని గురించి నిజాయితీగా విచారణ చేశాననైనా వాళ్లు ప్రూవ్ చేసుకోగలగాలి. ఇది హునోమన్ పర్సాట్ పాండే కేసులో చెప్పిన ముఖ్యమైన సూత్రం. వాళ్ల బాధ్యత కూడా ఉంటుంది. ఓకే. ఈ బెనిఫిట్ ఆఫ్ ఎస్టేట్ అనేది కొంచెం సబ్జెక్టివ్గా అనిపిస్తోంది నాకు. దాన్ని ఎలా డిసైడ్ చేస్తారు కోర్టులు? నిజమే, అది కొంచెం సబ్జెక్టివ్నే. అది కేస్ టు కేస్ బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది. కర్త తీసుకున్న నిర్ణయం ఆ స్పెసిఫిక్ సర్కమ్స్టెన్సెస్లో ఒక నార్మల్, ప్రూడెంట్ పర్సన్ తీసుకునే నిర్ణయమేనా? అది నిజంగా కుటుంబానికి మేలు చేకూర్చేదేనా? లేక కర్త వ్యక్తిగత లాభం కోసమా? ఇవన్నీ కోర్టు పరిశీలిస్తుంది. గాట్ ఇట్. మరి పవర్స్తో పాటు కర్తకి లయబిలిటీస్, అంటే బాధ్యతలు కూడా ఉంటాయి కదా? ఖచ్చితంగా ఉంటాయి. కర్తకి చాలా బాధ్యతలున్నాయి. కుటుంబ సభ్యులందర్నీ పోషించడం, మెయింటెనెన్స్, వారి బాగోగులు చూడటం, ఫ్యామిలీ ఫండ్స్ని సరిగ్గా మేనేజ్ చేయడం, లెక్కలు చూపించడం, ముఖ్యంగా పార్టీషన్ అడిగినప్పుడు, ఆస్తిని దుర్వినియోగం చేయకుండా చూడటం, అనవసరంగా ఏలియనేట్ చేయకుండా ఉండటం, కుటుంబం అప్పులు తీర్చడం, అలాగే కుటుంబానికి రావలసినవి వసూలు చేయడం. ఇవన్నీ కర్త డ్యూటీస్. ఓకే. ఇప్పుడు ఆస్తి పంపకం అంటే పార్టీషన్ గురించి చూద్దాం. పార్టీషన్ అంటే సింపుల్గా ఏంటి? ఏ ఆస్తిని పంచాలి? పార్టీషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే జాయింట్ స్టేటస్ని ఎండ్ చేయడం. ఆ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీని కో-పార్సనర్స్ మధ్య పంచుకోవడం. దీని తర్వాత ఎవరి వాటా వాళ్లకి సెపరేట్ ప్రాపర్టీ అయిపోతుంది. అంటే ఉమ్మడి కుటుంబం విడిపోవడం అన్నమాట. అవును, ఆస్తిపరంగా. అయితే గుర్తుంచుకోవాల్సిందేంటంటే కేవలం కోపార్సనరీ ప్రాపర్టీని మాత్రమే పార్టీషన్లో పంచగలరు. కర్త లేదా ఇతర సభ్యుల సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, అంటే వాళ్ల సొంత సంపాదనతో కొన్న ఆస్తిని పార్టీషన్లో అడగడానికి లేదు, దాన్ని పంచలేరు. అది వాళ్ళ ఇష్టం. అవును, అది వాళ్ల పర్సనల్ ప్రాపర్టీ. ఇంకో ఆసక్తికరమైన విషయం, పార్టీషన్లో ఒక వ్యక్తికి వచ్చిన షేర్ అతనికి, అతని చిల్డ్రన్కి, కొడుకులు కూతుర్లు, మళ్లీ అది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అవుతుంది వాళ్ల వరకు. ఓ అలాగా. సరే, మరి ఎవరు పార్టీషన్ అడగవచ్చు, ఎవరికి షేర్ వస్తుంది? మిత్తక్షర లా ప్రకారం ప్రతి కోపార్సనర్ పార్టీషన్ డిమాండ్ చేయవచ్చు. అంటే తండ్రి, కొడుకు, మనవడు, మునిమనవడు, 2005 తర్వాత కూతుర్లు కూడా ఎప్పుడైనా అడగొచ్చు. మైనర్ కోపార్సనర్ తరపున గార్డియన్ కూడా ఆ మైనర్ బెనిఫిట్ కోసం పార్టీషన్ అడగవచ్చు. ఓకే, మరి షేర్ ఎవరికొస్తుంది? వాటాలు వస్తాయి. అయితే కోపార్సనర్స్తో పాటు కొన్ని స్పెసిఫిక్ ఫీమేల్ రిలేటివ్స్కి కూడా పార్టీషన్ జరిగేటప్పుడు షేర్ లభిస్తుంది. ఉదాహరణకు తండ్రి వైఫ్, అంటే కొడుకుల మధ్య పార్టీషన్ జరిగితే
తల్లికి కూడా కొడుకుతో సమానంగా ఒక షేర్ వస్తుంది. అలాగే విడోడ్ మదర్, పటర్నల్ గ్రాండ్ మదర్ వీళ్ళు పార్టిషన్ డిమాండ్ చేయలేరు, కానీ జరిగితే వాళ్ళకి షేర్ ఇవ్వాలి. ఓకే, వాళ్ళు అడగలేరు కానీ పంపకం జరిగితే వాటా వస్తుంది. అవును, ట్రెడిషనలీ. మరి పార్టిషన్ కేవలం రాతపూర్వకంగానే జరగాల? ఓరల్ పార్టిషన్ చెల్లదా? లేదు, ఓరల్ పార్టిషన్ కూడా పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. పార్టిషన్ అనేది కేవలం రాసుకున్న అగ్రీమెంట్ ద్వారానే కాదు, కుటుంబ సభ్యుల ప్రవర్తన, కండక్ట్ ద్వారా కూడా జరిగిందని కోర్టులు భావించవచ్చు. అంటే వాళ్ళు వేరువేరుగా ఉంటున్నా, ఆస్తులు విడివిడిగా అనుభవిస్తున్నా అది పార్టిషన్ జరిగినట్లే లెక్క. కానీ భవిష్యత్తులో గొడవలు రాకుండా ఉండాలంటే ఒక రిటర్న్ పార్టిషన్ డీడ్ ఉండటం ఎప్పుడూ మంచిది. రైట్, అది బెటర్. సరే, ఇప్పుడు మన చర్చలో అత్యంత కీలకమైన అంశం అనుకుంటా ఇది మహిళల ఆస్తి హక్కులు. వాటి ఎవల్యూషన్, ట్రెడిషనల్గా పరిస్థితి ఏంటి? చాలా దారుణంగా ఉండేది కదా. అవును, ట్రెడిషనల్ మితాక్షర లాలో మహిళలకు భార్య, తల్లి, కూతురు చాలా లిమిటెడ్ రైట్స్ ఉండేవి. వాళ్ళు హెచ్యుఎఫ్లో మెంబర్స్. వాళ్ళకి మెయింటెనెన్స్ పొందే హక్కుంది, పెళ్లి ఖర్చులకు హక్కుంది. కానీ వాళ్ళు కోపార్సనర్స్ కాదు. అంటే పుట్టుకతో ఆస్తుల హక్కు లేదు. లేదు, వాళ్ళు పార్టీషన్ అడగలేరు. ఆస్తిపై వాళ్ళ కంట్రోల్ దాదాపు శూన్యమనే చెప్పాలి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నా జనరలీ ఇదే పరిస్థితి. దయభాగాలో కొన్ని సందర్భాల్లో కొంచెం మెరుగ్గా ఉండేది, కాని అక్కడ కూడా పూర్తి సమానత్వం లేదు. మరి 1956లో వచ్చిన హిందూ సక్సెషన్ యాక్ట్ అది ఏం మార్పు తెచ్చింది? 1956 యాక్ట్ ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ ఫార్వర్డ్. దాని సెక్షన్ 6లో ఒక ప్రొవైజో, అంటే ఒక మినహాయింపు క్లాజ్ యాడ్ చేశారు. దాని ప్రకారం ఒక మేల్ కోపార్సనర్ చనిపోయి అతనికి కూతురు, భార్య, తల్లి లాంటి క్లాస్ 1 ఫీమేల్ హైర్స్ ఉంటే, క్లాస్ 1 ఫీమేల్ హైర్స్. అవును, అలా ఉంటే అతని అన్డివైడెడ్ షేర్ అనేది సర్వైవర్షిప్ ద్వారా మిగతా మేల్ కోపార్సనర్స్కి వెళ్లదు. అలా కాకుండా ఆ షేర్ అతని వారసులకు, అతను వీలునామా రాస్తే దాని ప్రకారం, లేకపోతే వారసత్వ చట్టం ప్రకారం చెందుతుంది. ఓకే, అంటే సర్వైవర్షిప్ రూల్ని అక్కడ పక్కన పెట్టారు. అవును, ఆ స్పెసిఫిక్ సిచ్యువేషన్లో. మరి ఆ షేర్ ఎంత అని తెలుసుకోవడానికి అతను చనిపోవడానికి తొట్టుముందు, అంటే జస్ట్ బిఫోర్ హిస్ డెత్, ఒక పార్టిషన్ జరిగినట్లు ఊహించుకోవాలి అన్నారు. దీన్నే నోషనల్ పార్టిషన్ అనే కాన్సెప్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల మహిళలకు, అంటే కూతుర్లకు, భార్యలకు, తల్లులకు ఆస్తిలో కొంత వాటా దొరికింది. కానీ ఇది వాళ్ళని కోపార్ట్నర్స్గా గుర్తించలేదు. ఇది కేవలం ఇన్హెరిటెన్స్ రైట్ మాత్రమే, పుట్టుకతో వచ్చిన హక్కు కాదు. సో ఒక ఇంప్రూవ్మెంట్, కానీ ఇంకా పూర్తి సమానత్వం రాలేదు. దెన్ కేమ్ ద బిగ్ చేంజ్, ద 2005 అమెండ్మెంట్. అదేంటి? అది ఎలా మార్చింది పరిస్థితిని? Yes, the Hindu Succession Amendment Act 2005 was truly revolutionary. ఇది సెక్షన్ 6ని పూర్తిగా మార్చేసింది. దీని ప్రకారం కుమార్తెలను కూడా కుమారులతో సమానంగా పుట్టుకతోనే కోపార్సనర్స్గా గుర్తించారు. కోపార్సనర్ బై బర్త్. పుట్టుకతోనే కొడుకులతో సమానంగా? అవును, అంటే ఇప్పుడు కూతురికి కూడా కొడుకుతో పాటు జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో పుట్టుకతోనే సమాన హక్కులు వచ్చాయి. అంతేకాదు, సమాన బాధ్యతలు, లయబిలిటీస్ కూడా వచ్చాయి. వాళ్ళిప్పుడు పార్టీషన్ అడగవచ్చు, కర్త కూడా కావచ్చు. మనమిందాక సుజాతా శర్మ కేసు గురించి మాట్లాడుకున్నాం కదా. అవును, ఇది చాలా పెద్ద మార్పు కదా. కానీ దీని అమల్లో కొన్ని డౌట్స్ వచ్చాయంటారు కదా. అంటే ఈ హక్కు రావాలంటే తండ్రి 2005లో బ్రతికి ఉండాలా, లేదా అక్కడే వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ 2020 కేసొచ్చిందా? ప్రిసైజ్లీ అదే అసలు పాయింట్. 2005 సవరణ తర్వాత పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈ కోపార్సనరీ హక్కు కూతురికి రావాలంటే ఆ కూతురి తండ్రి సెప్టెంబర్ 9, 2005 నాడు, అంటే ఆ సవరణ అమల్లోకి వచ్చిన తేదీ నాడు బ్రతికి ఉండాలా లేదా? అవును, ఇది పెద్ద ప్రశ్న. దీనిపై ప్రకాష్ వర్సెస్ పూలావతి 2016 కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, అవును, తండ్రి ఆ తేదీన బ్రతికి ఉంటేనే కూతురికి హక్కు ఉంటుందని. ఇది చాలామంది కుమార్తెల హక్కులను దెబ్బతీసింది, చాలా నిరాశపరిచింది. అంటే తండ్రి 2005కు ముందు చనిపోతే కూతురుకు హక్కు లేనట్లేనా? ఆ తీర్పు ప్రకారం అంతే. కానీ ఆ తర్వాత డనామా వి అమార్ 2018 కేసులో ఇంకో బెంచ్ కొంచెం భిన్నమైన అభిప్రాయం చెప్పింది. ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తూ 2020లో వినీతా శర్మ కేసులో 3 జడ్జెస్కున్న పెద్ద బెంచ్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏం చెప్పింది ఆ తీర్పు? ఆ బెంచ్ పూలావతి తీర్పును తప్పు అని చెప్పి దాన్ని తోసిపుచ్చింది.
2005 సవరణకు రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుందని స్పష్టం చేసింది. అంటే దాని ప్రభావం గతానికి కూడా వర్తిస్తుంది అని. అంటే కూతురు ఎప్పుడు పుట్టినా సరే, ఆమె తండ్రి 2005 సవరణ తేదీకి ముందు చనిపోయినా సరే, ఆమెకు పుట్టుకతో వచ్చిన కోపర్సనరీ హక్కు ఉంటుంది అని తేల్చి చెప్పింది. ద రైట్ ఈస్ కన్ఫర్డ్ బై బర్త్ అన్నారు. పుట్టుకతో వచ్చిన హక్కు ప్రధానం, అది తండ్రి బ్రతికి ఉన్నాడా లేదా అనేదానిమీద ఆధారపడదు అని చెప్పింది. వావ్, ఇది నిజంగా ల్యాండ్ మార్క్. అంటే తండ్రి ఎప్పుడు చనిపోయినా కూతురికి హక్కు ఉంటుంది. అవును, ఇది కుమార్తెల హక్కుల విషయంలో పూర్తి స్పష్టత ఇచ్చింది. అయితే ఒక చిన్న కండిషన్ పెట్టింది. డిసెంబర్ 20, 2004 కన్నా ముందు లీగలీ కంప్లీట్ అయిన పార్టిషన్స్ లేదా ఏలియనేషన్స్ని ఇది డిస్టర్బ్ చెయ్యదు. అంటే అప్పటికే చట్టబద్ధంగా జరిగిపోయిన పంపకాలు లేదా అమ్మకాలను ఇప్పుడు మార్చలేరు. ఓకే, అది కూడా క్లియర్గా చెప్పారు. దాట్స్ ఇన్క్రెడిబ్లీ సిగ్నిఫికెంట్. చట్టం ప్రకారం ఇప్పుడు పూర్తి సమానత్వం వచ్చింది. కొడుకులతో పాటు కూతుర్లు కూడా సమానమే. కానీ నీవు సోర్సెస్లో మెన్షన్ చేసిన రీసెర్చర్స్, బినా అగర్వాల్ లాంటి వాళ్ళు రాసినవి చూస్తే ప్రాక్టికల్గా అంటే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? నిజంగా కూతుర్లు ఈ హక్కులను పొందగలుగుతున్నారా? అదే అసలు సమస్య ఇప్పుడు. లా ఇస్ వన్ థింగ్, సోషల్ రియాలిటీ ఈజ్ క్వైట్ అనదర్. రీసెర్చ్ అదే చూపిస్తోంది. చట్టం మారినా చాలా చోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఆ సోషల్ ప్రెషర్, కల్చరల్ రెసిస్టెన్స్ అంటే సాంఘిక కట్టుబాట్లు, ఒత్తిడి. అవును, వాటి వల్ల, ఇంకా అవగాహన లోపం వల్ల కుమార్తెలు తమ హక్కులను వదులుకోవలసి వస్తోంది. లేదా అసలు అడగలేకపోతున్నారు. అన్నదమ్ములు లేదా ఇతర మగబంధువులు ఇవ్వడానికి నిరాకరించడం, లేదా ఏదో రకంగా ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి హక్కు వదులుకునేలా చేయడం, ఇవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే చట్టముంది, కానీ ఆచరణలో ఇంకా ఇబ్బందులున్నాయి. చాలా ఉన్నాయి. ఆ మైండ్ సెట్ మారాలి. చట్టముంది అనే ధైర్యంతో ఆడపిల్లలు ముందుకు రావాలి, అడగాలి. కుటుంబాలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇంట్రెస్టింగ్లీ, కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, దేయభాగా అమల్లో ఉన్న ప్రాంతాల్లో విమెన్స్ ప్రాపర్టీ అవుట్కమ్స్ కొంచెం బెటర్గా ఉన్నాయని. బహుశా అక్కడ హిస్టారికలీ మహిళల హక్కులకు కొంచెం ఎక్కువ రికగ్నిషన్ ఉండటం వల్ల కావచ్చు. ఓ, ఇంట్రెస్టింగ్ పాయింట్. మరి పెళ్లైన కూతుళ్ల పరిస్థితేంటి? పెళ్లి తర్వాత కూడా ఈ హక్కులుంటాయా? అలాగే కోడలి రైట్స్ ఏంటి? 2005 సవరణ తర్వాత పెళ్లి అనేది కూతురి కోపార్సనరీ స్టేటస్ని మార్చదు. మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ డిస్క్వాలిఫికేషన్. పెళ్లైనా సరే ఆమె పుట్టింటి జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో కోపార్సనర్గానే ఉంటుంది. ఆమెకు పార్టిషన్ అడిగే హక్కు, షేర్ తీసుకునే హక్కు ఉంటుంది. ఓకే, పెళ్లైన హక్కు పోదు. మరి కోడలు, డాటర్ ఇన్లా? కోడలి విషయానికి వస్తే, ఆమెకు భర్త యొక్క యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో డైరెక్ట్ కోపార్సినరీ రైట్ ఉండదు. అంటే మామగారి ఆస్తిలో కోడలికి పుట్టుకతో హక్కు రాదు. కాని ఆమె భర్తకు ఆస్తిలో వాటా వస్తుంది కదా. భర్త చనిపోతే అతని షేర్లో ఆమెకు ఇన్హెరిటెన్స్ ద్వారా హక్కు వస్తుంది. భార్యగా, క్లాస్ 1 ఎయిర్గా. అంటే భర్త ద్వారా వస్తుంది, డైరెక్ట్గా కాదు. అవును. ఇక మామగారి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో అయితే కోడలికి కేవలం రైట్ ఆఫ్ రెసిడెన్స్, అంటే ఆ ఇంట్లో నివసించే హక్కు మాత్రమే ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఓనర్షిప్ హక్కు కాదు. రైట్, ఇది కూడా క్లియర్. ఓకే, మనం దాదాపు అన్నీ కవర్ చేశామనుకుంటా. ఒక్కసారి మనం ముందు డిస్కస్ చేసిన కొన్ని కాన్సెప్ట్స్ని క్విక్లీ రీక్యాప్ చేద్దామా? కర్తాస్ పవర్ ఆఫ్ అలియనేషన్ గురించి మళ్ళీ ఒక్కసారి చెప్పండి, ఎందుకంటే అది చాలా ముఖ్యం కదా. తప్పకుండా. కర్తా జాయింట్ ప్రాపర్టీని కేవలం 3 కారణాల వల్ల మాత్రమే ఆలియనేట్ చేయగలరు, అంటే బదలాయించగలరు. 1. లీగల్ నెసెసిటీ, న్యాయపరమైన అవసరం. 2. బెనిఫిట్ ఆఫ్ ఎస్టేట్, ఆస్తి ప్రయోజనం. 3. ఇండిస్పెన్సబుల్ డ్యూటీస్, తప్పనిసరి మతపరమైన విధులు. ఓకే, తండ్రి కర్త అయితే అదనంగా తన యాంటిసిడెంట్ డెట్స్, అంటే తాను కర్త కాకముందు చేసిన అప్పులు, అవి ఇమ్మోరల్, ఇల్లీగల్ కానంతవరకు తీర్చడానికి కూడా ఆలియనేట్ చేయవచ్చు. ఇంకో విషయం, ఒకవేళ కుటుంబంలో ఒకే ఒక్క కోపార్సనర్ మిగిలితే సోల్ సర్వైవింగ్ కోపార్సనర్ అంటాం, అతనికి ఆ ఆస్తిపై దాదాపు పూర్తి హక్కులుంటాయి. అప్పుడు ఈ రెస్ట్రిక్షన్స్ వర్తించవు. రైట్. అండ్ వాట్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ పయస్ ఆబ్లిగేషన్? అది ఇంకా రెలెవెంటా? కొడుకు తండ్రి అప్పులు తీర్చాలనేది అది పాత కాన్సెప్ట్. పయస్ ఆబ్లిగేషన్ అంటే కొడుకు తన తండ్రి చేసిన అప్పులను, అవి ఇమ్మోరల్ లేదా ఇల్లీగల్ కానంతవరకు తీర్చాలనే బాధ్యత. కానీ 2005 అమెండ్మెంట్ తర్వాత ఈ ఆబ్లిగేషన్ని రద్దు చేశారు. అంటే 2005 సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత తండ్రి చేసే అప్పులకు కొడుకు బాధ్యుడు కాదు.
కానీ అమెండ్మెంట్కి ముందు చేసిన అప్పులకు మాత్రం ఇది ఇంకా అప్లై అయ్యే అవకాశం ఉంది కొన్ని కేసుల్లో. ఓకే, సో 2005 తర్వాత అది లేదు. రైట్. ఈ మొత్తం చర్చ చాలా ఇన్సైట్ఫుల్గా ఉంది. హిందూ ఫ్యామిలీ ప్రాపర్టీ లా ఎంత సంక్లిష్టంగా ఉంటుందో, అది ఎలా ఎవాల్వ్ అయిందో స్పష్టంగా అర్థమైంది. అవును. సో ఒకసారి కీ టేక్అవేస్ చూస్తే మనం మితాక్షర, దయభాగం మధ్య కోర్ డిఫరెన్సెస్ చూశాం, ముఖ్యంగా ఆస్తి హక్కు ఎప్పుడొస్తుందనే విషయంలో. హెచ్యుఎఫ్ అంటేంటి, కోపార్సనరీ అంటేంటి, వాటి మధ్య తేడా ఏంటి అని అర్థం చేసుకున్నాం. అవును. కర్త పాత్ర, అధికారాలు, బాధ్యతలు, ముఖ్యంగా ఏలియనేషన్ పవర్స్, వాటి లిమిటేషన్స్ చూశాం. పార్టీషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎవరు అడగవచ్చు, ఎవరికి వాటా వస్తుందో తెలుసుకున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా మహిళల ఆస్తి హక్కుల ప్రయాణం. 1956 యాక్ట్ నుంచి 2005 అమెండ్మెంట్, ఆ తర్వాతొచ్చిన వినీతా శర్మ తీర్పు వరకు జరిగిన విప్లవాత్మక మార్పులు చూశాం. డాటర్స్ బికమింగ్ కో-పార్సనర్స్ బై బర్త్ విత్ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. ఇది చాలా ముఖ్యం. ఇట్స్ క్లియర్ దిస్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ ఏరియా ఆఫ్ లా. నిరంతరం మారుతూనే ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ. ఇది 100 ఏళ్ల సాంప్రదాయాలు, మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆధునిక చట్టపరమైన సూత్రాలు, ఇవన్నీ కలగలిసిన ఒక క్షేత్రం. అందుకే ఎప్పటికప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ మారుతూ ఉంటాయి. కోర్టు జడ్జ్మెంట్స్తో ఇది ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది. మరి వింటున్న వారి కోసం ఒక ఫైనల్ థాట్. మనం చూసినట్లు చట్టం ప్రకారం 2005-2020 తర్వాత కూతుళ్లకు కొడుకులతో సమాన హక్కులు వచ్చాయి. కాగితంపై సమానత్వం ఉంది. కానీ నాకమనుకున్నట్లు రీసెర్చ్, అగర్వాల్ లాంటి వాళ్లు చెప్పినట్లు ఆచరణలో కుమార్తెలు తమ హక్కులను పూర్తిగా పొందకుండా అడ్డుకుంటున్న ఆ సోషల్ బ్యారియర్స్ ఏంటి, ఆ కల్చరల్ మైండ్సెట్ ఏంటి, అసలు చట్టం మారినంత మాత్రాన సమాజం పూర్తిగా మారిపోయిందా? ఈ సమాన హక్కులు కాగితంపై నుంచి వాస్తవంలోకి పూర్తిగా ఎప్పుడొస్తాయి? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం అనుకుంటా. నిజమే. చాలా ముఖ్యమైన ప్రశ్న అది.